కబ్జాలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎంతటి వారైనా ఉపేక్షించలేదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంపును గురైన ప్రాంతాలలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ రోడ్డు, తులసీనగర్, పాతకుంట, మార్కండేయ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో అధికార యంత్రాంగంతో కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్షాల వల్ల ఎవరైనా ఇబ్బందులు తలెత్తితో తక్షణ సహాయం కోసం అధికారులను సంప్రదించాలన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసరావు, టీఎస్పీ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి వర్షానికి అనుకోకుండా, ఎందుకంటే ఒక సంవత్సర కాలంలో కొట్టేటువంటి వర్షం ఒకటే రోజుల వర్షం పడడం, ఆ వర్షానికి తాండూరు ప్రజలందరూ కూడా అయోమయానికి గురై ఎక్కువ ఫోర్స్ రావడంలో ఇక్కడ ఉన్నటువంటి చిలకవాగు కూడా అది పూడికలతోని కొంతమంది కబ్జలకు గురై ఇబ్బందికరంగా చాలా కాలనీలకు నీళ్లు పోవడం జరిగింది. దానికి అందరూ కూడా 2 రోజుల నుంచి మా గౌరవ చైర్పర్సన్ స్వప్న గారు కానివ్వండి, మా కౌన్సిలర్లు కానివ్వండి, మా ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారు కానివ్వండి, అధికారులు ఆర్డీఓ గారు కానివ్వండి, డిఎస్పీ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, విక్రమ్ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా మొన్న నైట్ వర్షం పడ్డప్పటి నుంచి నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడ నిన్న ఆదివారం అయినా కానీ చెరువులన్నీ కూడా రద్దు చేసుకొని ఎవ్వరు కూడా తాండూరు ప్రజలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి నిన్నటి నుంచి వాళ్ళతో 10-15 నిమిషాలకు ఒకసారి వాళ్ళతో మాట్లాడుకుంటూ డిఎస్పీ గారితో కానివ్వండి, చైర్పర్సన్ గారితో కానివ్వండి, మన కౌన్సిలర్ల గారితో కానివ్వండి, ఎప్పటికప్పటికి మాట్లాడుకుంటూ ఎక్కడైతే ఇబ్బంది లేకుండా వాటర్ ఈజీగా వెళ్ళిపోతుందో అవన్నీ కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. జేసీబీలు పెట్టుకొని ఎక్కడ రోడ్లు కటింగ్ అవసరం ఉన్న రోడ్లు కటింగ్ చేయడం, ఎక్కడ డివైడర్స్ కూడా కొన్ని కటింగ్ చేయవలసి వచ్చింది వాటర్ ఫ్లో ఎక్కువన్నందుకు. ఇవన్నిటి కూడా తాత్కాలికంగా ఈ 2 రోజులకు ఇప్పుడు పడ్డటువంటి వర్షానికి చేయవలసి వచ్చింది. ఇప్పటి నుంచి ఒక మంచి ప్రణాళిక చేసుకొని ఇప్పటికే చిలక వాగిపోయిన మొత్తం డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. దాదాపు ఒక 30 కోట్ల రూపాయలు డిపిఆర్లో 5 కిలోమీటర్లకు 30 కోట్లు అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో కొంత అమౌంట్ పెట్టి టెండర్స్ కూడా 30 కోట్లకు టెండర్స్ పెట్టి అది కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఎంబడే పని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ చిలకవాగుతో పాటు గొల్ల చెరువు కూడా ఆ ఓడు తాండూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ కూడా దానికి 5 కోట్ల రూపాయలు కూడా దానికి మొన్ననే శాంక్షన్ చేయించి మొన్న గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, స్పీకర్ గారు వచ్చినప్పుడు దాన్ని కూడా ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది. అది కూడా కంప్లీట్ చేసుకొని ఫస్ట్ మన దగ్గర నుంచి బయటికి వచ్చే వాటర్ని ఈజీగా పంపించుకున్నట్లయితే అప్పుడు ఆ తర్వాత మన తాండూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ని ఏ విధంగా చేయాలనో ఈరోజు అన్ని వాళ్ళు కూడా తిరిగి ఏది చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలే కానివ్వండి, మా కౌన్సిలర్లు కానివ్వండి, అందరూ కూడా చెప్పడం జరిగింది. వారు చూపించినటువంటి సూచనలతోని ఖచ్చితంగా ఈ 1 ఇయర్ యాక్షన్ ప్లాన్లో డ్రైనేజ్ వ్యవస్థ చాలా మటుకు ఇప్పుడు ఉన్నటువంటి కాలనీల కొద్ది సీసీ రోడ్లు వాళ్ళకి రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. వీటికి వస్తే కూడా ఇప్పుడు మాకు నిన్న మొత్తం కూడా వాటర్లోనే ఇబ్బందికరంగా ఉన్నది. అక్కడ మా అధికారులు, చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు అందరం కలిసి అది తీసేసినాకనే మాకు కొద్దిగా ఫ్రీ అయిందని ఇప్పుడు చెప్తా ఉన్నారు మన కాలనీవాసులు. తప్పకుండా చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మేము ముందరుండి చేయవలసినటువంటి బాధ్యత ఉంది కనుక తక్షణమే ఈ 2 రోజులు ఆ పని చేయడం జరిగింది. దీన్ని ఈ విధంగా కాకుండా ఇలాంటి ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ తట్టుకునే విధంగా చిలకవాగుని ప్రక్షాళన చేసి కంప్లీట్ 30 కోట్లు కాదు 40 కోట్లు అయితే సరే ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేస్తాం. మీకు ఎవ్వరు కూడా ఇబ్బంది రాకుండా గొల్ల చెరువు కూడా పని స్టార్ట్ చేయబోతున్నాం. మీరు మొన్ననే నన్ను వచ్చినప్పుడు మాకు ఒక 10 లక్షలు కావాలని చెప్పి అడిగారు. 10 లక్షలు కాదు, మాకు ఇక్కడ బాలరెడ్డి వీళ్ళందరూ కూడా మాకు ఎక్కువ కావాలి, దానికి 20 లక్షలు అని చెప్తే 20 లక్షలు కూడా ప్రెసిడెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 20 లక్షలు కాదు, ఇంకా కూడా మీకు ఇక్కడ ఖాళీలో ఇంకొక 10-20 లక్షలు ఎక్కువైనా సరే ఎవరికి ఇబ్బంది రాకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్కనే ఉన్నారు కనుక వారి ఆదేశానుసారం వారి సహకారంతో తాండూరు పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని తప్పకుండా చేస్తాను. దయచేసి నేను తాండూరు ప్రజలకు ఒకటే అప్పీల్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయి. దయచేసి మీరు ఎవరైనా అత్యవసరం ఉంటేనే ఒక హాస్పిటల్స్ అసలు పనులకు ఉంటేనే బయటికి వెళ్ళండి. ఈ 2 రోజులు మాత్రం ఈ వర్షానికి ఎక్కడ కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పి కూడా మీకు కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన చుట్టుముట్టు తాండూరు చుట్టుముట్టు అంతా కూడా మన కాగ్నర్ రివర్ ఉన్నది. ఎక్కడికైనా అనుకోకుండా ఈ వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు నిన్న చూసినాం ఖమ్మంలో ఏ విధంగా అయిందో. మీరు బయటికి వెళ్తే అనుకోకుండా ఈ వరదని ఎవరం కూడా ఆపలేము. ఎక్కువ వర్షాలు అనుకోకుండా 1 గంట 2 గంటలు వర్షం పడ్డదంటే మళ్ళీ ఎక్కడొక్కడ ఈ కాగ్న మనకు తాండూరు చుట్టుముట్టు ఉన్నది కనుక మనకు ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు బయటికి వెళ్తే బయటికి వెళ్ళొచ్చు. దయచేసి ఇంకొకటి కూడా ఇక్కడ ఉన్నటువంటి పాత ఇండ్లు కూడా ఇప్పుడే ఓడు తాండూరులో ఒక ఇల్లు కూలిపోయిందని చెప్పి మాకు ఇప్పుడే సమాచారం వచ్చింది. ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రజలు కూడా దయచేసి ఆ పాత ఇళ్ళల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆ ఇల్లు కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళండి. తాత్కాలికంగా
గోడలు నానిపోయి ఈ వర్షానికి ఆ ఇల్లు కూలిపోయి మీరు ఇంట్లో ఉంటే ఏదైనా జరగని ప్రమాదం జరిగేది ఉంటుంది. దయచేసి మీకు అందరు కూడా మేము ఇప్పటికీ అధికారులకు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. ఎవరికైనా పాత ఇల్లు కూలిపోయినట్లయితే తక్షణంగా ఇమ్మీడియట్ వాళ్ళ దగ్గర పోయి చూసి వాళ్ళకి ఏది కావాలనో వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం కూడా ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటూ, దయచేసి పాత ఇళ్ళలో వాళ్ళకి మాత్రం ఒక్కటే మీ ద్వారా అప్పీల్ చేసుకుంటున్నాను. మీరు బయటికి వెళ్ళండి, దయచేసి మనం బ్రతుకుంటే ఏదైనా చేయొచ్చు. మీకు ఆల్టర్నేట్గా సోర్స్ చూసుకొని ఈ 2 రోజులు మీరు ఎక్కడన్నా పక్కలకు ఆ ఊర్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్సే కానివ్వండి, ఏది ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే దాన్ని వాడుకొని అక్కడ కూడా ఉండాలని చెప్పి మేము ఇప్పటికీ అధికారులకు కూడా తప్పకుండా వాళ్ళకు చెప్పడం జరిగింది. మీరు అవి పునరావాసం ఏదైనా తక్షణం చూడాలి అని చెప్పి కూడా వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటూ, ఇలాంటి వర్షానికి ఈ విధంగా అతలకుతలం కాకుండా ఒక మంచి ప్రణాళిక ఇప్పుడు డిపిఆర్ చిలకబాగుకు దాదాపు ఒక 30 కోట్లతో ఏ విధంగా అయితే డిపిఆర్ తయారు చేసినామో, ఇక్కడ తాండూరు పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, రోడ్ల వ్యవస్థకు ఒక మంచి డిపిఆర్ తయారు చేసి ఈ రోడ్లను పర్మనెంట్గా ఒక మంచి తాండూరును చేసే విధంగా ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేసి ఈ 1.5 ఇయర్లనే రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి అన్ని ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి పక్కనే ఉన్నాడు, వారి సహకారంతో తప్పకుండా తాండూరుని అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. దయచేసి ఈ 2 రోజులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ 2 రోజుల నుంచి అధికారులు కానివ్వండి, మా ప్రజాప్రతినిధులు కానివ్వండి అందరూ కూడా మంచి పని చేసినందుకు వారు కూడా మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ 2 రోజులు కూడా మీ అధికారులు కూడా ఇక్కడనే లోకల్లోనే ఉండి ఎక్కడ కూడా ఎవరికి సెలవులు ఇవ్వకుండా హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేసి తక్షణమే ఏ ఇబ్బంది ఉన్నా మీరు అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా మా అధికారులను కూడా కోరడం జరిగింది. మీ ద్వారా కూడా మరొకసారి అప్పీల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. చిలకవాగు కబ్జాల గురైంది ఏ రకంగా ఉంది అందరినీ మార్నింగే ఉదయం క్యాంప్ ఆఫీస్లో మాట్లాడడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అని చెప్పి ఒక కమిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, వీళ్ళందరినీ ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఒక ఫోర్స్గా ఏర్పాటు చేసి వాళ్ళకి ఎక్కడ కబ్జాలకు గురైనా, ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఇలాంటి కబ్జాకోరులని తోరియడానికి ఇప్పుడు చిలకవాగులో రేపు మీరు చూస్తూ ఉన్నారు. తప్పకుండా చిలకవాగు అడ్డం వచ్చిన వాళ్ళకు అంటే మనం కావాలని చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టే పని చెయ్యము. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వస్తే ఎంత పెద్దవాళ్ళైనా కానీ దానికి వాళ్ళని తీసేయడం జరుగుతుంది. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి అన్ని మౌలిక సదుపాయాలు ఇచ్చే బాధ్యత ఒక ప్రజాప్రతినిధులకు మాకు ఖచ్చితంగా ఉంది. మేము ఖచ్చితంగా అందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇచ్చి తీరుతాం.